సో ఇప్పుడు న్యూట్రల్లో ఉంది, ఇది న్యూట్రల్ అనమాట. మనము ఫస్ట్ గేర్ వేస్తాం చూడండి. ఫస్ట్ ఇట్లా ఫుల్లుగా ఆ లాస్ట్కి ఎత్తుకొని పోవాలన్నమాట గేర్ని. ఇట్లా లాస్ట్కి తీసుకొని పోయి ఇట్లా వేస్తే ఫస్ట్ గేర్ అనమాట. పూర్తిగా లాస్ట్కి అది వెళ్ళా. మళ్ళీ సెకండ్ గేర్ వచ్చేసి ఇట్లా తీసి ఇట్లా ఓన్లీ ఇట్లా ముందరకంటే చాలు సెకండ్ గేరు. మళ్ళీ నోట్లకి తీసుకోవాలన్నమాట. మళ్ళీ అట్లే చక్కగా లాగామంటే థర్డ్ గేరు. మళ్ళీ ఇట్లా ముందరికి లాగి కొద్దిగా లైట్గా దొబ్బి, లైట్గా అంతే, ఎక్కువ కూడా మళ్ళీ లైట్గా దొబ్బి ఇట్లా అన్నామంటే 4వ గేరు. మళ్ళీ ఆటి నుంచి ఇట్లా స్ట్రైట్గా లాగినామంటే 5వ గేరు. దాని తర్వాత 6వ గేర్ వచ్చేసి ఇట్లా నోట్లకి వేసి 6వ గేర్ చూడండి, ఇది 6వ గేరు. ఈ వారకు పూర్తిగా ఈ వారకు వచ్చేయాలన్నమాట. అట్లే 7వ గేర్ చూడండి, ఇట్లా పోయి ఇట్లా 7వ గేరు. అర్థమైందా? సో రన్నింగ్లో అయితే స్పీడ్గా వేసేస్తుంటాం కాబట్టి అది తెలియదు అనమాట. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే నిదానంగా వస్తుంది. సో రన్నింగ్లో అయితే స్పీడ్గా వేసేస్తాం అనమాట, గేర్లో అలవాటు. సో ఇది నోట్లు అనమాట. ఇప్పుడు రివర్స్ వేయాలంటే ఈ పూర్తిగా చూడండి, ఇట్లా ఈ చెయ్యిని ఇట్లా దొబ్బి ఇట్లా, యాక్చువల్గా గేర్ మీద ఇట్లా పెట్టుకుంటాం కానీ చెయ్యి, సో ఇట్లా అనమాట. ఈ వారకు ఫుల్గా ఇట్లా ఈ వారకు దొబ్బి ఆ వారకి ఇట్లా ముందరికి వేసినామంటే ఇది రివర్స్. సో అర్థమైందా? ఈ గేర్ల విషయానికి వస్తే అదనమాట. ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. సో ఇది ఇప్పుడు ఆన్లో ఉన్నదనమాట. ఇక్కడ చూడండి, ఆన్ ఆఫ్. ఇప్పుడు ఆన్లో ఉంది కాబట్టి బండి నిలబెట్టినాం కాబట్టి ఇది ఆన్లోనే ఉండాలన్నమాట ఎప్పుడు హ్యాండ్ బ్రేక్. సో ఇది ఆఫ్లో ఉన్నిందంటే ఎయిర్ అనేది ట్యాంకులోంచి లీక్ అయిపోతుంది అనమాట. మంది ఎయిర్ బ్రేక్లు కదా. సో ఇది బండి నిలబెట్టినామంటే చాలు ఇది ఆన్లో వేసుకోవాలా. సో మనం రన్నింగ్లో తోలేటప్పుడు ఆఫ్లో పెట్టుకోండి వాళ్ళ. బండి మూనే కాదనమాట, మీరు బండి ఇది స్టార్ట్ చేసి ఇది లివర్ని కిందికి దింపుకోకుండా గేర్ వేసి పోదామంటే బండి కట్టు కూడా కదలదు. అర్థమైందా? అట్లా అనమాట. ఇంకా ఇక్కడైతే ఎక్స్ట్రా స్విచ్చెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మనము. ఎట్లా అంటే దానికి మన బండి ఉండింటే బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది గైస్. ఎందుకంటే ఈడ రేసింగ్ స్విచ్లు పెట్టచ్చు అనమాట. ఎట్లా అంటే మనకి ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటాయి చూడండి, రేస్ కార్లకి ఇట్లా బటన్ ఇట్లా లాగి ఇట్లా లివర్లు వేసి ఇట్లా ఆన్ చేస్తూ ఉంటారు, లైటింగ్ అంతా వెలుగుతుంది అనమాట. సో అక్కడైతే ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 4 స్విచ్చెస్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా ఎప్పుడన్నా మనం బండి స్టార్ట్ చేసి రేసులకు పోయేటప్పుడు ఇట్లా బటన్లు ఆన్ చేస్తారు కదా, ఇట్లా ఆన్ చేస్తారనమాట లివర్స్. సో చాలా బాగుంటుంది, అందుకోసమే ఇచ్చారనమాట. ఎక్స్ట్రా స్విచ్చెస్ ఏమన్నా యూజ్ చేసుకోవడానికైతే ఇవి ఇచ్చారు చూడండి. 1 2 3 4, మళ్ళీ 5 6 7 8, ఇక్కడ ఒక స్విచ్ పెట్టుకోవచ్చు. మొత్తము 9. సో చాలా ఉన్నాయి ఫీచర్స్, దీంట్లో యూజ్ చేసుకోవాలంతే. ఐచర్ వచ్చి ఓలో వాళ్ళది అనమాట, సేమ్ 2 ఒకటే అనమాట. సో ఇది వచ్చేసి ఇది సన్ వైజర్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇట్లా ఎండ పడేటప్పుడు మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్నిసార్ల ఘాట్ సెక్షన్లో బండి ఇట్లా ఎక్కేటప్పుడు మనకి సూర్యకిరణాలు డైరెక్ట్గా కళ్ళకు పడతా ఉంటాయి అనమాట. ఆ కళ్ళకు పడినప్పుడు ముందర ఏం కనిపించదు. అలాంటప్పుడు ఇట్లా డౌన్ చేసుకున్నామంటే ఆ ఎండ అంతా దానికి పడి మనకి కళ్ళకు పడదు అనమాట. అలాంటప్పుడు ముందర మొత్తం అంతా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇట్లా. సో అందుకోసమైతే ఇది దీంట్లో అయితే 2 పక్కల ఇచ్చారు చూడండి. చాలా బెస్ట్ విషయం అనమాట, క్లీనర్ కూడా పడుకోకుండా. సో అది ఉన్నది. ఇంకా లేట్ చేయకోకుండా బండి అయితే స్టార్ట్ చేద్దాము. సో బండి స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా ఇట్లా నోట్లలో ఉందా లేదా చెక్ చేసుకోవాలా, హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉందా లేదా చూసుకోవాలా. సో దాని తర్వాత కీ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, వెల్కమ్ ఐచర్ వెల్కమ్. ఇక్కడ చూడండి ఎన్ని సిగ్నల్ ఉన్నాయి చూడండి, మత్తి పోతుంది అట్లే. ఇప్పుడు మన బండిలో డీజిల్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, హాఫ్ ట్యాంక్ అంటే కొద్ది తక్కువ ఉన్నది. సో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉన్నది అనేసి చూపిస్తాను చూడండి. సో 5 పాయింట్లు ఉందిరా, పోవద్దురా, మినిమము 7 పాయింట్లకు పైన ఉండాలా. కొంతమంది 6 అనేసి పట్టుబడతారు అనమాట. సో 6 ఉన్నా పర్లేదు, కొద్దిగా ఎక్కువ పెట్టుకొని పోతే ఏమవుతుంది చెప్పండి. సో కొంతమంది 6 ఉంటే చాలు అన్న అనేసి మళ్ళీ కామెంట్ పెడతారు, అందుకోసమని. సో అదైతే ఇదనమాట. ఇంకా చూడండి, బండిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడైతే చూపిస్తుంది. బండి అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి 12th జూలై, టైం అయితే 2:52 అవుతుంది. ఇంకా బండి బ్యాటరీ వచ్చేసి 12.5 ఉన్నది చూడండి. ఇది బండి స్టార్ట్ చేస్తానే 14కి వెళ్ళిపోతుంది. సో పార్క్ బ్రేక్ ఎంగేజ్డ్ అంటే హ్యాండ్ బ్రేక్, ఈ లివర్ ఆన్ చేసాం కదా, ఈ లివర్ ఆన్లో ఉన్నదని చెప్పేసి చెప్తా ఉంది. అందులోనే ఇటు చూపిస్తాను చూడండి.
కాషను. మళ్ళీ ఇటు చూడండి పార్కింగ్. సో అదనమాట. ఈ కాషన్ ఏమంటే ఎయిర్ తక్కువ ఉన్నది అనేసి మూవ్ చేయకండి అనేసి అది చూపిస్తుంది. సో ఇది కిలోమీటర్స్ అనమాట. ఇంకా జస్ట్ ఒక 900 కిలోమీటర్లు తిరిగిందంటే 60,000కి సర్వీస్ చేయాలా. బండి ఇంత తిరిగింది. సో ఇదనమాట. ఇది వచ్చేసి బ్యాటరీ చూపిస్తాను చూడండి. బ్యాటరీ అయితే బాగానే ఉంది. ఇంకా స్టార్ట్ చేద్దాము. సో బండి అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఉంది కదా ఎయిర్ ఫుల్ అవుతానట్టే ఇది వెళ్ళిపోతుంది చూడండి. కాల్చింటే చూపిస్తాను అది కూడా. సో ఐడియల్గా అయితే మనకి ఇంత ఉండాలన్నమాట ఆర్పిఎం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 0, 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 అట్లా అనమాట. 3.5 అంటే ఏమంటే దగ్గర 3,000 పైన అనమాట. ఇంటూ 1000. ఇప్పుడు ఇది 0.5 దగ్గర ఉన్నదన్నమాట. 0.5, 0.6 దగ్గర ఉన్నది ఆర్పిఎం నార్మల్. ఇంటూ 1000 ఆర్పిఎం వేసుకుంటే దాన్ని మల్టిప్లై చేసుకోవాలన్నమాట. దాన్ని గుణిస్తే దాదాపు ఇక్కడ ఎంత ఉంటుంది. ఇప్పుడు ఇది 1 అంటే కనీసం అంటే ఇంటూ 1000, 1000 అనమాట పవర్. వీటి పోయాలకి 1000 ఉంటుంది. వీటి పోయాలకే ఇక్కడ చూడండి 1.5 ఇంటూ 1000 1500 ఉంటుంది పవర్. మళ్ళీ ఇది 2000, 2500, 3000, 3500 పవర్. ఈ బండిది పవర్ ఎంత చెప్పాము? 3770. అందుకు మ్యాక్సిమం పవర్ వచ్చేసి బండిది 3500 అనమాట. అట్లా ఇది దీంట్లో చూపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎప్పుడైతే 6 పాయింట్లు వచ్చిందో ఇక్కడ సిగ్నల్ అయితే వెళ్ళిపోయింది చూడండి. ఈ పార్కింగ్ది కూడా వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు కాల్చింటే దింపుతాను. ఇక్కడ ఉంది కదా ఈ లివరు, ఇట్లా పైకి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా కిందికి దింపామంటే చూడండి వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ మనం హ్యాండ్ బ్రేక్ వేసేటప్పుడు కూడా అంతే, ఇట్లా కిందికి లాగి ఇట్లా అంతే. ఇప్పుడు చూడండి మళ్ళా పార్కింగ్ ఆన్ అయిందా. సో అది జాగ్రత్తగా చూసుకొని ఉండాలా. ఇంకోటి వచ్చేసి యాడ్ బ్లూ కూడా చూపిస్తుంది. ఎప్పుడైతే హ్యాండ్ బ్రేక్ అయితే దించేస్తామో చూడండి, హ్యాండ్ బ్రేక్ అయితే దించుతామో అప్పుడు యాడ్ బ్లూ చూపిస్తుంది చూడండి. యాడ్ బ్లూ అయితే ఇంకా ఒక పాయింట్ ఉన్నది. సో బ్యాటరీ చూడండి 14.5కి అయితే వెళ్ళిపోయింది. సో ఈ లాస్ట్లో బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. చూడండి ఇది వచ్చేసి 5.5 చూపిస్తుంది. కానీ ఇది కాదనమాట మైలేజ్. ఇప్పుడు మనము చిన్నగా తోలుకొని వచ్చాం కాబట్టి పెద్ద లాంగ్ ఏం పోలే కాబట్టి లోకల్లో వచ్చేసి 5.5 చూపిస్తుంది. మనము ఇన్ కేస్ హైవే ఎక్కామంటే దీని బండి మైలేజ్ కూడా చెప్పేస్తాను చూడండి. బండి మైలేజ్ వచ్చేసి 6.8 దాకా అయితే వస్తుంది హైవే టు హైవే. సో బండి మైలేజ్ అయితే ఒక 12 టన్నులు పాసింగ్ వేసి తోలామంటే 6.8 దాకా వస్తుంది. మనం కొద్దిగా ఖాళీ బండి తోలినామంటే 7.2 అట్లా వస్తుంది అనమాట. ఖాళీ బండి అయితే 7.2 అట్లా వస్తుంది. సో మైలేజ్ కూడా చెప్పేశాను. ఇంకా దీని కాస్ట్ గురించి మాట్లాడదాము. ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. బండి సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లివర్ అయితే ఇచ్చాడు చూడండి. ఈ పైకి లాగాలన్నమాట. ఇది ఇట్లా పైకి లాగామంటే ఇక్కడ చూడండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఎప్పుడన్నా మనము ఆల్టింగ్ అయినప్పుడు బండి ఇట్లా రెస్ట్ తీసుకోవడానికైతే ఏడన్నా రోడ్ల మీద కూడా ఇట్లా బాగా కొద్దిగా పనుకోవాలా, కొద్దిసేపు 10 నిమిషాలు అనుకుంటే ఇట్లా కొద్దిగా సీట్ బాగా ఇచ్చేసుకొని పనుకోవచ్చు అనమాట. మళ్ళీ పైకి వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ చూడండి. సో ఇట్లా అనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని అయితే. ఇంకా అందరూ ఒకటే ఆలోచిస్తూ ఉంటారు, ఏమబ్బా ఇంకా చెప్పలేదు అనేసి. ఈ బండి ఎంత పడింది మనకి? ఈ బండి వచ్చేసి 2022 అనమాట మోడలు. అంటే 2022 మోడల్ బండి. కానీ మనము 23లో తీసుకున్నాం అనమాట. 2023 జనవరిలో తీసుకున్నాం కాబట్టి మనకి ఎప్పుడైనా గైస్ ఈ బండి మోడల్ వచ్చేసి 22 మోడలు 23లో కొన్నాం కాబట్టి కొద్దిగా తక్కువ పడుతుంది అనమాట. సో ముందు మోడల్ బండి అయిపోతుంది కదా. బండి 22లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. బండి 23లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాబట్టి డిసెంబర్లో మ్యాక్సిమం ఎవరైనా కానీ బండ్లు కొనాలంటే డిసెంబరు, జనవరి అట్లా ఆ 2-3 నెలల్లో కొనండి. చాలా మంచి రేట్లకైతే తక్కువ ధరకైతే బండ్లు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఈ బండి వచ్చేసి Pro 3015 XP అంటే దాదాపు ఒక 26 లక్షల దాకా అయితే పడుతుంది. దాంట్లో మళ్ళీ మనకి డిస్కౌంట్లు అన్నీ పోయి ఒక
డిసెంబర్లో తీసామంటే ఒక 3-4 లక్షలు అయితే తగ్గుతుంది అనమాట. 22 లక్షలు అట్లా అయితే పడుతుంది బండి. ఈ బండి అయితే మన కార్తీక్ అయితే దగ్గర దగ్గర 22 లక్షలు 23 లక్షల మధ్యలో అయితే పడింది. మళ్ళీ మనం 1000 రూపాయలు 2000 అని కరెక్ట్గా చెప్పలేమన్నమాట. అందుకే చెప్తున్నాను 22 లక్షల నుంచి 23 లక్షల మధ్యలో పడింది. దానికి వడ్డీ చేరి అంతా మొత్తం అంతా చేరి 30 లక్షల పైనే దాటిపోతుంది అనమాట. సో మనం కొద్దిగా తీసుకునేటప్పుడు బండి మంచిది తీసుకోవాలా, అంటే ఎక్కువ పాసింగ్ది తీసుకోవాలా. మనకి 6 టైరే కావాలా, కానీ 6 టైర్లోనే చాలా బండ్లు ఉంటాయి, దాంట్లో ఎక్కువ యాది పాస్ అవుతుంది టన్నేజ్ అది చూసుకోవాలా. ఈ బండి ఓవరాల్ వెయిట్ వచ్చేసి 17,500 అనమాట. మొత్తం జీబీడబ్ల్యూ గ్రాస్ వెయిట్ అనమాట. మొత్తం వచ్చేసి 17,500. దాంట్లో వచ్చేసి ఎంటీ, ఈ బండి ఎంటీ వచ్చేసి 5,800 కేజీలు అయితే వస్తుంది బండి. మీ 6 టన్నులే పెట్టుకోండి. 17,500లో 6 టన్నులు తీసేయండి, మిగతాది ఎంత ఉంటుంది? 11.5 టన్ను పాస్ అవుతుంది ఇది బండి. 11.5 టన్ను పాస్ అయితే మనకి యాక్చువల్గా అయితే 17,500 కదా, మళ్ళీ మనం ఒక 5% ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే దాదాపు 18,300 దాకా అయితే మన బండి అయితే టన్నేజ్ పాస్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు లోడ్ ఎత్తుకున్నా కూడా 18 టన్నుల లోపలే ఎత్తుకుంటే చాలా మేలు అనమాట. మొత్తం గ్రాస్ వెయిట్ జీబీడబ్ల్యూ. ఎందుకంటే బార్డర్ టు బార్డర్ పాస్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. పాసింగ్ టన్నేజ్ ఎక్కువ ఉండిందంటే ఒక్కొక్క టన్నుకి 20,000 ఫైన్, దాని తర్వాత 3,000 4,000 ఎంత అంటే అంత ఉంటుందన్నమాట. సో ఫైన్లు అయితే కట్టుకోవాలా. కట్టుకున్నా కూడా ఒక బార్డర్ అయితే పాస్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకొక ఆర్టీఓ మళ్ళీ అట్లా తగులుతూనే ఉంటారు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎప్పుడు టన్నేజ్ అయితే ఎక్కువ వేయకూడదు అనమాట. ఈ బండి కెపాసిటీ ఎంతనో అంత వేసుకోవాలా. సో అందుకే మ్యాక్సిమం మేము టన్నేజ్ లోపల వేసుకొని తోలుతూ ఉంటాం అనమాట. సో అది అట్లా. ఇంకా కూరగాయలు ఇన్ కేసు, ఎందుకంటే కూరగాయలు ఇంక మిగిలిపోయి వేస్ట్ అయిపోతాయి ఒక 1/2 టన్ను అంటే అప్పుడు వేసుకుంటాము. అలాంటి టైంలో మనం కొద్దిగా చూసుకొని వెళ్ళాలా. అందులోనూ ఏం చేయలేము అనమాట, ఎందుకంటే అవి మిగిలిపోయి వేస్ట్ అయిపోతాయి కదా. సో అట్లా ఆర్టీఓ వాళ్ళు అట్లా పట్టుకున్నప్పుడు, ఎందుకంటే రైతుల సరుకు కాబట్టి కొద్దిగా అట్లా రిక్వెస్ట్ చేసుకొని వెళ్తూ ఉండాలా. అదనమాట. సో బండి గురించి అయితే అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా టన్నేజ్ కూడా చెప్పాను. ఇంకా ఈ బండి బాడీ లెంత్ వచ్చేసి 20 feet అనమాట. డీజిల్ వెహికల్, ఇంకా 4 cylinder ఇంజన్ పవర్ అంతా చెప్పాను. పవర్ వచ్చేసి 120 పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కెపాసిటీ వచ్చేసి 3,770 అయితే కెపాసిటీ. ఇంకా 4 cylinder ఇంజను. ఇంకా చెప్పాలంటే టైర్లు వచ్చేసి 10 size టైర్లు. ఇంకా లాస్ట్కి ఈ బండ్లు ఎంత సంపాదించవచ్చు నెలకి, అది మెయిన్ విషయము. సో గాయస్, దీని డ్యూ ఎంత అనేసి అడుగుతారు. కంతు నెల వచ్చేసి ఇప్పుడు మన కార్తీక్ వచ్చేసి 52,000 దాకా అయితే కంతు కడుతున్నాడు. కట్టడం ఈజీనా అంటే కొన్నిసార్లు ఈజీ అవుతుంది, కొన్నిసార్లు చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో డ్యూలు కట్టేదానికే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు బండ్లు ఎక్కువ అయిపోయినాయి అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న బండి కొనాలా, ఏది బాగుంటుంది అది అనేసి. మీరు ఇప్పుడు నన్ను అడిగితే బండ్లు కొనడమే చాలా వేస్ట్ అనమాట, ఏం మిగలదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు బాగా అన్నీ తెలిసిన వాళ్ళు ఒక 2-3 బండ్లు ఉంటాయి, అందులోనూ లోడింగ్లు దొరకవు, కిరాయిలు చాలా తక్కువ అనమాట. బండ్లు ఎక్కువ అయిపోయే కొద్దీ ట్రాన్స్పోర్టర్లు ఏం చేస్తారంటే కిరాయిలు తక్కువ చెప్తారనమాట. ఇప్పుడు మనం 50,000 పోయే బాడికి 40,000కే చెప్తాడు, అర్థమైందా? అట్లా ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర పోయినామంటే, అన్న మనము ఇట్లా పలానా చోటుకు పోతున్నాము, ఇన్ కేసు ఏమో అన్న శ్రీకాకుళంలో ఉన్నామనుకో, శ్రీకాకుళం నుంచి బెంగళూరు కావాలంటే బెంగళూరుకి ఒక 4 బండ్లు ఉన్నాయంటే 4 బండ్లు ఉన్నాయా అనేసి ఫస్ట్ తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి, ఏ బండ్లు ఏటకి పోతాయని. 4 బండ్లు ఉన్నాయంటే బాడికి వచ్చేసి ఒక 40,000 పెట్టుకుందాం ఎగ్జాంపుల్, అంతే. మళ్ళీ అదే అనుకోవద్దండి, ఒక 40,000 పెట్టుకుంటే మనకి ట్రాన్స్పోర్టర్ ఏమని చెప్తాడంటే 30,000 35,000, ఎందుకంటే 4 బండ్లు ఉన్నాయి కదా, ఎవడో ఒకడు పోతాడు అనేసి. వాళ్ళకి మిగులుతుంది కదా, అందుకని అట్లా చెప్తారనమాట. చాలా వరకు లాస్ అయిపోతాము. రిసీవ్డ్ పేపర్లు ఎత్తుకొని పోయిస్తే రిసీవ్ డబ్బులు రావు ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల నుంచి. సో దీనిలో చాలా కష్టం ఉంటుంది. వీడియోలో చూడడం చాలా ఈజీ అనమాట, చూసేసి మనము కొనేద్దాం బండి అనుకోవడం చాలా మూర్ఖత్వము. కొద్దిగా చూసి మీకు బాగా డ్రైవింగ్ ఫీల్డ్ మీద అలవాటు ఉండి ఒక 2-3 ఏళ్ళు అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకోండి బండిలో. సో మేమే ఒక బండి కొనాలంటే చాలా ఆలోచిస్తాం అనమాట, ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా. ఎందుకంటే టైర్లు చెప్పలేము అనమాట, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అట్లా. సో కిరాయిలు తక్కువ, డీజిల్ రేట్లు ఎక్కువ. ఇప్పుడు ఇంకా యాడ్-బ్లో అంట BS6లో, యాడ్-బ్లో ఆ సెన్సార్లో ఒక సైలెన్సర్ ఇప్పుడు ఇంకా BS6 వర్షన్ 2 అంట. వర్షన్ 2లో ఏమంటే ఒక సైలెన్సర్ కాస్ట్ వచ్చేసి 4 లక్షలు అంట, ఒక సెన్సార్ కాస్ట్ 4 లక్షలు.
అర్థమైందా? ఒక 4 లక్షలు ఉంటే ఒక 2 వీలర్, ఒక కారు, ఒక ఫ్యామిలీని ఆరాంగా బతికేయచ్చు అనమాట. సో ఒక చిన్న సెన్సార్ 4 లక్షలు అంటే అర్థం చేసుకోండి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేమన్నా ప్రాబ్లం వచ్చినాయంటే ఒక 1 ఇయర్ లోపల ఏమైనా వారంటీ అట్లా ఇట్లా క్లియర్ చేయిస్తారు, కానీ దాని తర్వాత పోయినాయంటే నెత్తి మీద గుడ్డేసుకోవాలంతే. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్త బండ్లు ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఆశలు అయితే వదులుకోండి. ఎందుకంటే ఏం చేయలేమన్నమాట, కిరాయిలు తక్కువ, డీజిల్ రేట్లు ఎక్కువ, అట్లా అనమాట. ఏం మిగలదు, మెయింటైన్ చేయలేరు. ఇంకా కొంతమంది అంటున్నారు నాతో, అన్న నాకేం అవసరం లేదు, డ్యూ డబ్బులు సంపాదించుకొని అది ఇంటికాడ ఉన్నా పర్లేదు అంటున్నారు. సరే డ్యూ డబ్బులు మాత్రం సంపాదిస్తావు, 1 సంవత్సరం తర్వాత దానికి ఇన్సూరెన్స్ కట్టాలా. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి ఎంతలైనా 60,000 దాకా కట్టాలా. మళ్ళీ ఆల్ ఇండియా పర్మిట్ అది ఒక 25,000 దాకా కట్టాలా. మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది, ఏంటంటే ఆంధ్ర ట్యాక్సా, కర్ణాటక ట్యాక్సా అది ఉంటుంది, ఒక కనీసం 5,000 దాకా ఉంటుంది. ఇట్లా ఇన్ని వస్తాయి తెలుసా. 1 సంవత్సరం తర్వాత టైర్లు మార్చాలా, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇట్లా నేషనల్ పర్మిట్, ఆల్ ఇండియా పర్మిట్, మళ్ళీ రోడ్ ట్యాక్స్, చాలా అంటే చాలా ఉంటాయి. మెయింటైన్ చేయలేరనమాట. ఒక 10 నెలల వరకు అయితే బాగా మెయింటైన్ చేస్తారబ్బా. ఆ తర్వాత 11-12 నెలల నుంచే మీకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది చిన్నగా. చాలామంది అయితే ఒక సంవత్సరం, ఒక 10 నెలలు వదులుకొని బండ్లు వదులుకునేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా చూసుకొని బండి తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈ బ్లాగ్ ఎంతసేపు వస్తుందో తెలియదు, కానీ చాలా మాట్లాడేసాము. మీకు ఆలోచించండి, కొత్త బండ్లు ఎవరైనా కొనేవాళ్ళు బాగా డ్రైవర్ అయితే నేను తోలుకోగలను. అది బండి తీసుకున్నాక మీరే తోలుకుంటే ఏదైనా కొద్దిగా మిగిలిపెట్టుకోగలరు, సంపాదించుకోగలరు ఏదైనా. కానీ డ్రైవర్లు నమ్ముకొని బండి తీసుకుంటామంటే కాని పని. ఎందుకంటే ఒక డ్రైవర్ ఉన్నట్టు ఇంకో డ్రైవర్ ఉండరు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మేము అడుగుతుంటాము రెస్పెక్ట్ డ్రైవర్స్ అది ఇది అనేసి. చాలా వరకు ఒక 90% మంచోళ్ళు ఉన్నారు డ్రైవర్స్, ఒక 10% చాలా చెడ్డగా ఉంటారు అనమాట. అంటే ఓనర్ని మోసం చేయడము, అట్లా ఓవర్ టన్నేజ్లు వేసుకోరావడము, ఓనర్కి తెలియకోకుండా అట్లా ఆర్టీఓ బండి పట్టుకున్నాక బండి ఆడి వదిలేసి వెళ్ళిపోవడము, అట్లా డ్రైవర్లు ఉన్నారు, ఓనర్లు కూడా ఉన్నారు. చాలా వరకు ఓనర్లు ఒక 10% అయితే రాంగ్గా ఉండరు. ఇట్లా ఉన్నారనమాట జనాలు. మనం ఎప్పుడు ఏది ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలంటే ఏది ఎక్కువ పర్సెంట్ ఉంటుందో. ఇప్పుడు మనం డ్రైవర్లో 10% బాగాలేరని చెప్తున్నాం కదా, మిగతా 90% ఉన్నారు కదా, అర్థమైందా? వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోవాలన్నమాట. అందుకే మేము ఎప్పుడూ ఒక 90% కోసమే పోరాడతాము, రెస్పెక్ట్ డ్రైవర్స్ అనేసి. సో ఎవరో వాళ్ళు 10% ఉంటారు, ఎవరో 100లో 1, 100లో 10 మంది అట్లా అనమాట. సో అందుకనే సో మీరు ఎప్పుడన్నా రెస్పెక్ట్ ఇవ్వాలంటే బాగా డ్రైవర్ బాగా కోరుకునే వాళ్ళు అయితే రెస్పెక్ట్ ఇవ్వండి. మంచి కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట వాళ్ళకి. పర్లేదు అబ్బా, ఒక డ్రైవర్ అయినా కూడా మంచిగా ఇదిగా వాల్యూ ఇస్తున్నారని. ఇంకొంతమంది ఏమంటే ఎక్స్పీరియన్స్ అనే పర్సన్స్ అడిగామంటే ఈ డ్రైవర్ ఎందుకు బ్రో ఈ జాబ్, గమ్మ చదువుకోండి అంటారు. అర్థమైందా? అందరూ రెస్పెక్ట్ ఇస్తే అందరూ ఇదే జాబ్ చేయాలనుకుంటారు. అర్థమైందా? ఫారిన్ కంట్రీస్లో ఒక డ్రైవర్ అంటే ఎంత వాల్యూ ఇస్తారు తెలుసా? అంతెందుకు మన కర్ణాటక కావచ్చు, పెద్ద పెద్ద సిటీస్లో క్యాబ్ డ్రైవర్స్కి ఎంత వాల్యూ ఇస్తారు తెలుసా? సార్ అని పిలుస్తారు. అర్థమైందా? మన రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, ఆ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. మొత్తము అంతా అయిపోయింది. ఇంకా బండి మిగిలిస్తుందా అంటే డ్యూకి డబ్బులు పోయి ఒక 20,000 30,000 అయితే మిగిలించుకోవచ్చు అంతే. అంతకంటే ఏం మిగిలించలేము. ఆ మిగిలిచ్చింది కూడా నెక్స్ట్ మంత్కి అయితే డ్యూ కట్టడానికి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే కిరాయిలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి తెలియదు. ఒక 10 రోజులు 20 రోజులైనా ఇంటికాడ పెట్టుకోవాల్సి వస్తుంది బండ్లు అయితే, అట్లా అనమాట. సో ఎవరన్నా బండ్లు కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఆలోచించి తీసుకోండి బండి. అంతే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి ఇంకా లైక్ ఎక్కిపోతే లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై, జై హింద్ జై భారత్. నెక్స్ట్ వీడియో వెళ్తుందాం బ్రో. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certain